ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఆయనది. ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎదిరించి ప్రశ్నిస్తారు. దట్ ఈస్ కాదంబరి కిరణ్. వన్ సైడ్గా మనిషి క్యారెక్టర్ మీద అనడం తప్పు. నువ్వు మంచి వ్యక్తి అని చెప్పి నేను అదే వేరొకరిని విమర్శించినప్పుడు ఎందుకు అలా అంటారో నాకు అర్థం కాదు. కాదంబరి కిరణ్కి చెప్పుకుంటే చిన్న ఆర్టిస్టులకి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. అన్నీ మంచి పనులే చేస్తున్న కాదంబరి కిరణ్ గురించి ఇండస్ట్రీలో అంతా నెగిటివ్గా మాట్లాడతారట. శ్రమదోపిడికి మీరు ఎప్పుడైనా గురయ్యారా అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే, నేను కుర్రాళ్ళ రాజ్యం అని ఒకటే సినిమా డైరెక్షన్ చేశాను. కానీ ఆ టైంలోనే షూటింగ్ జరుగుతున్నప్పుడు రామానాయుడు గారు పిలిచి సూపర్ బ్రదర్స్ అనే ఒక స్టోరీ లైన్ నా దగ్గరికి వచ్చింది. ఏవిఎస్ బ్రహ్మానందం గారు హీరోలుగా నీ దర్శకత్వంలో చేస్తున్నానని ఆర్టిస్టులందరి ముందు అనౌన్స్ చేసి, నువ్వు తొందరగా నీ సినిమా ఫినిష్ చేసి వచ్చే, బాగా చేస్తున్నావట డైరెక్షన్, నీకు ఆ సినిమా ఇస్తున్నాను అన్నారు. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఇంతలో నా సినిమా రిలీజ్ అయింది, ఫెయిల్యూర్ అయిపోయింది. అంతే. ఇంకా ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి పిలుపు లేదు. ఆ తర్వాత ఝాన్సీ గారు, ఏవి రావు గారు రౌడీ ఇన్స్పెక్టర్ సుమన్తో సినిమా చేశారు. కుర్రాళ్ళ రాజ్యం రిలీజ్కు ఒక రోజుకు ముందు 5,000 అడ్వాన్స్ ఇచ్చి నెక్స్ట్ సినిమా చేద్దామన్నారు. వారితో 1.5 year ట్రావెల్ చేశాను. అలా టోటల్గా 2 years అయిపోయాయి. మహానటులు అక్కినేని నాగార్జున గారి దగ్గర 2 years. నేను ఆయన లొకేషన్కి వెళ్ళి ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి ఆయనకి కనబడి నమస్తే బాబు అని, ఆయన టీంకి నేను ఆ పక్కగా ఉంటాను, బాబు అడిగితే చెప్పండి అనేవాడిని. ఆయన ఫ్రీ టైంలో రిలాక్స్ అయినప్పుడు కాదంబరి వచ్చాడు పిలవండి అనేవారు. నేను వచ్చాక మాట్లాడి వెళ్ళిపోయేవాడిని. 3వ కంటివాడికి కూడా తెలియదు. అలా 2 years బాబా ఏ లవబుల్ మ్యాన్ అనే కథ మీద నేను నాగార్జున గారు కూర్చున్నాం. దాదాపు 12 నుంచి 13 మంది దర్శకుల మధ్య కాదంబరికి సినిమా ఇస్తున్నానని చెప్పారు. సెకండ్ హాఫ్ కొంచెం మార్చు, వైలెంట్గా ఉంది, టైటిల్కి సరిపోదు అన్నారు. అంతే. ఆల్మోస్ట్ ఇప్పటికి 15 years. ఇప్పటిదాకా చిన్నబాబు దగ్గర నుంచి పిలుపు లేదు. నెక్స్ట్ రమ్యాకృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం. 9 మంది కమెడియన్స్తో రమ్యాకృష్ణ గారి కథ ఓకే చేశారు. అలా 1.5 years. అది కూడా కట్. శ్రీరామరాజ్యం నిర్మాత ఎలమంచిలి సాయిబాబా గారు ఒక ఆఫీస్ తీసి సిమ్రన్ హీరోయిన్గా సినిమా చేస్తున్నాము అంటూ 50,000 అడ్వాన్స్ ఇచ్చారు. అలా 2 years గడిచిపోయింది. అది కూడా కట్. బాబు మోహన్ గారు వాళ్ళ అబ్బాయితో సినిమా రెడీ చేయమన్నారు. అన్నీ రెడీ అయిన తర్వాత 1.5 years గడిచిపోయింది, కానీ ఆయన నుంచి పిలుపు లేదు. ఉషా కిరణ్ మూవీస్లో ఏవి రావు గారు, మరి అతనికి ఏం వచ్చో ఏమో నాకు తెలియదు, కానీ అప్పటికి నాకు కారు కూడా లేదు. స్కూటర్ మీద రామోజీ ఫిలిం సిటీలోకి రానివ్వరు. బస్సులో వెళ్ళి కలిస్తే కథ రెడీ అమ్మా, సరే డైలాగ్స్ ఏవి అని ఒకసారి, అయ్యో రామోజీ ఫిలిం సిటీకి రమ్మన్నానా, మయూరి ఆఫీస్లో ఉన్నానమ్మా, అయ్యో మయూరి ఆఫీస్కి వచ్చారా, నేను జూబ్లీ హిల్స్లో ఉన్నానని, అలా 2.5 years ఇలా చెప్పుకుంటూ పోతే ఇది శ్రమదోపిడీ అంటారా? నా పిచ్చి, నా ఆశ, ఇవ్వని నీకు సినిమా అంటే ఎంత బాగుండేదో. ఇండస్ట్రీలో నాకు కులం లేదు, మతం లేదు అన్నా కూడా బాధపడేవాడిని కాదు అన్నారు బాధపడుతూ కాదంబరి కిరణ్.